లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. మెగాస్టార్ బాలయ్య ఈ మధ్యలో ఎవరు గెలిచారు ఈ పోటీలో? వివరాల్లోకి వెళ్ళినట్లయితే సంక్రాంతి సీజన్ ఇప్పుడు. నిన్ననే మెగాస్టార్ది మనశంకర వరప్రసాద్ గారు అనే మూవీ రిలీజ్ అయింది. మరి బాలకృష్ణకి మెగాస్టార్కి మధ్య పోటీ ఏంటి? బాలకృష్ణ అఖండ సినిమా ఎప్పుడు యాక్చువల్గా విడుదల అవ్వాల్సింది డిసెంబర్ 5వ తేదీ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా డిసెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. సో సుమారుగా నెల రోజుల గ్యాప్. ఈ గ్యాప్లో విడుదలైన అఖండాకి మనశంకర వరప్రసాద్ గారికి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు నేను ఈ టైటిల్ పెట్టడానికి కూడా కారణం ఏంటో చెప్తా. కొంతమంది ఇంకా మరి అదేమి ఆనందమో ఏంటో తెలియదు కానీ అఖండాకి ఫస్ట్ డే కలెక్షన్స్కి మనశంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్కి కంపారిజన్లో అవసరమా? ఆ సినిమా ఏ జోనరు, ఈ సినిమా ఏ జోనరు అయినా నెల రోజుల గ్యాప్లో విడుదలైన సినిమాలకి దానికి దీనికి సంబంధం ఏంటి? ఎక్కడ పొంతన? ఏమి కంపారిజన్లు అవి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. 2017 సంక్రాంతి సీజన్కి గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ రీఎంట్రీ. అది ఆ సినిమాల్లో ఇప్పుడు ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి? యాక్చువల్గా గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా ఒక హిస్టారికల్ మూవీ, ఖైదీ నెంబర్ 150 అనే సినిమా ఒక రొటీన్ రెగ్యులర్గా ఉండే సినిమా కథ. అఫ్కోర్స్ రైతులకు సంబంధించింది. నేను తక్కువ ఎక్కువ చేసి కాదు ఉంటుంది. సో ఒక కమర్షియల్ సినిమాకి ఒక హిస్టారికల్ సినిమాకి కంపేర్ చేయలేము. సో ఏ సినిమాకి ఉండే కలెక్షన్స్ కానీ లేదా ఆ హీరోకి ఉండే చరిష్మా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి అనే అతను ఒక అగ్ర హీరో, టాప్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అది కొత్తగా చెప్పే విషయం కాదు. అఫ్కోర్స్ బాలకృష్ణ కూడా వన్ ఆఫ్ ద టాప్ హీరో. ఆయన కూడా విభిన్నమైన పాత్రలు చేసి ఆయన కంటూ తన శైలిని, తన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కావచ్చు, ఆయన నిరూపించుకున్నాడు. సో వాళ్ళందరూ ఇండస్ట్రీలో బాగానే ఉన్నారు. ఇవాళ కొత్తగా మరలా వాళ్ళ మధ్య పోటీ పెట్టేది ఏంటి? అసలు ఏమాత్రం పోటీ అంటానికి ఆస్కారం ఉంటుందా? కొంతమంది ఫస్ట్ డే కలెక్షన్స్ ఇది దాటేసింది, అది పోయింది, అది దాటలేదు కాదు. అఖండ 2 పాన్ ఇండియా మూవీ, మనశంకర వరప్రసాద్ గారు ఒక తెలుగు మూవీ. సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఒక అఖండ బ్లాక్ బస్టర్ లాంటి దానికి సీక్వెల్ వచ్చిన దానికి కంపారిజన్ ఎక్కడన్నా చేయడానికి కుదురుతుందా? అయినా చిరంజీవి స్టామినా, బాలకృష్ణ స్టామినా ఒక సినిమాతో కంపేర్ చేసి చెప్పగలిగేంత స్టామినా వాళ్ళవి. వాళ్ళు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన హీరోలు ఇలాంటి చిన్న చిన్న కంపారిజన్లు చేసి అనవసరంగా ఫ్యాన్స్ మధ్య ఏదో జరిగిపోతుంది అనే ఆందోళన తీసుకురామాకండి. ఎందుకంటే నేను ఇంత కణాఖండిగా చెప్తున్నాను. ఏదో 90వ దశకంలో అంటే 90స్లో అంటే ఏదో ఫ్యాన్ వార్ అనేది ఉండేది. అప్పుడు కూడా అసలు కులం కుంపట్ అనేది కూడా ఉండేది కాదు. చక్కగా ఎవరి అభిమాన హీరోని వాళ్ళు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. అది వేరు. ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. చివరికి అది పొల్యూట్ అయిపోయి ఎలా అంటే కులాల పరంగా కూడా వచ్చేసింది సినిమా హీరోలు, ఫ్యాన్ వార్లు ఇలా కులాల వారీగా వచ్చేసి వాడి సినిమా బాగోదు, వీడి సినిమా బాగోదు, అది బాగున్నా బాగోలేదు, అసలు ఆ హీరో బాగా చేసినా బాగా చెయ్యలేదు, ఇలా మనసులో ఒక కుచితమైన స్వభావం పెట్టుకొని మాట్లాడటం అనేది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. గుర్తుంచుకోండి. ఒక సగటు ప్రేక్షకుడిగా మీ ఆలోచన ఎలా ఉండాలి? అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక అభిమాన హీరో ఉంటారు, కానీ కులం పరంగా ఉండకూడదు. వాళ్ళ నటన పరంగానో, వాళ్ళ అభిరుచుల పరంగానో, లేదా వాళ్ళ డ్యాన్స్ పరంగానో, వాళ్ళ ఫైట్స్ పరంగానో, ఇతరత్ర పరంగానో ఉండటం వేరు. ఇవాళ జెన్జీ ఈ జనరేషన్లో కూడా ఆ పాతకాలం మోస పద్ధతిలాగా తీసుకొచ్చేసి బాలకృష్ణ, చిరంజీవి అందులో టాప్ కలెక్షన్ చేయి, ఇందులో టాప్ కలెక్షన్ చేయి. ఎవడు అడిగాడు అసలు? ఎవరికి అవసరం అయ్యి? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఆ ప్రొడ్యూసర్కి ఎంతవరకు బెనిఫిట్ అయింది? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యారా లేదా? వాడి గురించి మాట్లాడండి. ఈ కంపారిజన్లు తీసుకొచ్చి అసలుకే సోషల్ మీడియా యుగం ఇప్పుడు. వీళ్ళు ఏంటి అంటే ఒక చిన్న అవకాశం దొరికితే ఇదిగో ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అంటే దీనివల్ల ఏంటి అంటే సమాజంలో అన్రెస్ట్. ఇక్కడ యువత ఒకప్పుడు అంటే ఆ ఫ్యాన్స్ వారు ఉంటాం, అది వేరు.
ఇప్పుడేంటి అవేర్నెస్ వచ్చేసింది. ఒక 23-25 ఇయర్స్ వచ్చేసరికల్లా బ్రహ్మాండంగా లైఫ్‌లో సెటిల్ అయిపోతున్నారు. ఇఫ్ దే కాన్సంట్రేట్ ఆన్ దర్ కెరీర్. ఆ కెరీర్ మీద కాన్సంట్రేట్ చేస్తే బ్రహ్మాండంగా లైఫ్‌లో సెటిల్ అయిపోతున్నారు. హ్యాపీగా లైఫ్‌ని స్పెండ్ చేసేస్తున్నారు. మరి అటువంటిది ఇంకా ఈ పిచ్చి వార్లు, పిచ్చి ఫ్యాన్స్‌లు తీసుకొచ్చేసి వాళ్ళ మీద పొలమ్మాకండి. యువతకి అట్లాంటివి చెప్పమాకండి. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఏం బ్రహ్మాండమైన హీరో. మెగాస్టార్ అంటే మెగాస్టారే. సో, అంత మాత్రాన ఈళ్ళిద్దరి మధ్య ఏంటది అలా ఆళ్ళిద్దరు బాగానే ఉంటారే. అఫ్‌కోర్స్ ఏదైనా ఎప్పుడైనా నాకు తెలిసైతే పెద్దగా ఏమి లేవు. ఏదైనా ఉంటే ఒక మాట మంతి బ్రహ్మాండంగా వాళ్ళే స్టేజ్‌ల పైన షేర్ చేసుకుంటారు. ఒకళ్ళనొకరు కౌగిలించుకుంటారు. అలా భలేగా ఉంటారు. మరి ఇదెక్కడ పోయే కాలమో నాకు తెలియట్లే. కొంతమంది పైశాచికానందంతో ఏదో కంపారిజన్‌లు చేసి మీడియా ముఖంగా మాట్లాడటం అనేది మాత్రం నిజంగా సమాజానికి మంచిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి అంతకంటే మంచిది కాదు. అసలుకే సినిమా బ్రతుకుతుందా? అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. ఒక ప్రక్కన ఓటీటీలు, మరో ప్రక్కన పైరసీలు. ఈ నేపథ్యంలో జనాలందరూ కూడా ఒక ప్రక్కన బిజీ లైఫ్‌లో ఉండి థియేటర్‌లకు రావడమే కష్టమైపోయింది. అటువంటిది ఈ రోజుల్లో కూడా కొంతమంది హీరోలు వాళ్ళ చరిష్మాతో ఫ్యాన్స్‌ని రాబట్టగలుగుతున్నారంటే థియేటర్ వరకు వాళ్ళకి ఆ ఘనత దక్కుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు 'ఓజీ' తీసుకోండి. ఆ ఉవ్వెత్తునలాగా వచ్చారు ఫ్యాన్స్ అందరూ. థియేటర్లు షేక్ అయిపోయినాయి. డే వన్నే 150+ క్రోర్స్ కలెక్షన్ వసూలు చేసిందంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి? అతనిది ఎవరిని కంపేర్ చేయలేము. ఇండియా వైడ్‌గా వాళ్ళు చెప్పాల్సి వస్తే. ఆ చరిష్మా అలా ఉంది. సో, అలాగే మొన్న 'అఖండ 2'కి బ్రహ్మాండంగా 5వ తారీఖున విడుదల కావాల్సింది విడుదల కాలేదంటే ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. అరే ఇదేంటి 'అఖండ'కి ఇటువంటి దెబ్బ పడింది ఏంటి అని బాధపడ్డారు. సో, ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ దాకా రాగలిగారు అంటే అది బాలకృష్ణ యొక్క కెపాసిటీ. అలాగే మెగాస్టార్ చిరంజీవి. మొన్న ప్రభాస్ 'రాజా సాబ్' అఫ్‌కోర్స్ సినిమా టాక్ సంగతి పక్కన పెట్టండి. సో, అలా ఏ హీరో అయినా మన తెలుగు హీరో, తెలుగువాడు సినిమాలు బాగా ఆడాలి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 10 కాలాల పాటు బతికుండాలి అని చెప్పేసి కోరుకోవాలి కానీ, ఈ పిచ్చి పిచ్చి కంపారిజన్‌లు చేసి, అనవసరంగా లేనిపోయిన వివాదాలు యువత మధ్య తీసుకురాకూడదని చెప్పేసి నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే యువత మీ సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని ఈ సినిమాల మీద లేకపోతే సినిమాలు చూడండి. కానీ ఈ ఫ్యాన్ వార్ అని సోషల్ మీడియాలో వార్లు అని చెప్పేసి పిచ్చి పిచ్చి పోస్టులు, కామెంట్లు పెట్టి లేనిపోయిన మీ ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద కాకుండా ఇలాంటి పోస్టుల మీద పెట్టేసి మీరు డైల్యూట్ కామాకండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో, మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఎవడో ఏదైనా సరే ఈ కంపారిజన్లు ఇవన్నీ చేస్తే ఇమీడియట్‌గా కామెంట్ చేయండి. అవసరం లేదు ఇట్లాంటి కంపారిజన్లు అని చెప్పి స్ట్రెయిట్ అవే ఎవరు అభిమాన హీరోని వాళ్ళు అభిమానించుకోండి, పొగుడుకోండి. కానీ ఇతర హీరోలను మాత్రం కించపరిచేలాగా మాట్లాడొద్దు అనేది మాత్రం ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఎవరిని ద్వేషించమాకండి. అందరూ మన తెలుగు హీరోలే. అట్లాంటి తెలుగు హీరోలు మన ఇండస్ట్రీలో ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టం. చిరంజీవి గారు లాంటి వారు కానీ, బాలకృష్ణ లాంటి వారు కానీ, వెంకటేష్ లాంటి వారు కానీ, నాగార్జున లాంటి వారు కానీ, అది ముందు తరం అంటే ఎన్టీఆర్ గారి తర్వాత తరం, వీళ్ళ తరం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్లో రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, వీళ్ళు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్. ఇది చిరంజీవి గారి జనరేషన్కి చరణ్ గారి జనరేషన్ మధ్యలో పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పుడు ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అలాగే చరణ్, రవితేజ వీళ్ళందరూ ఎంత బ్రహ్మాండంగా చేస్తారు. సో, అటువంటి హీరోలు ఉండటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఇది ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి కంపారిజన్లు చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.